నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, న్యూ ఇయర్ రోజు మనకి బుధవారం వచ్చింది. కొత్త సంవత్సరం 2025 అయితే 24 వెళ్ళిపోయి 25వ సంవత్సరంలో అందరం కూడా అడుగు పెడుతున్నాం. అయితే ఇది బుధవారం రోజు వచ్చింది. మరి ఈ బుధవారం రోజున అందరికీ తెలుసు, అయ్యప్ప స్వామి పూజించుకునే వాళ్ళు పూజించుకుంటారు, మిగిలిన ఎవరి దేవుళ్ళు వాళ్ళకు. కానీ విశిష్టంగా ఈ కొత్త సంవత్సరం రోజున ఎవరిని పూజించడం వల్ల ఇంకొంచెం మంచి ఫలితాలు అందే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా. ముఖ్యంగా అసలు ఎవరిని పూజించాలనేది ఒకటి, తర్వాత ఎవరికి ఈ జనవరి లేదా కొత్త సంవత్సరం ప్రారంభం అనేది ఏ నక్షత్రాల వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంది, ఏ నక్షత్రాల వాళ్ళకి తక్కువ బాగుంది, ఇది అనేది ఒకటి. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎవరైనా సరే ఈ సంవత్సరం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ పూజ అంటే, ఇప్పుడు సరే మీరు చెప్పినట్టు అయ్యప్ప అనేది ఒకటి, కానీ ఇక్కడ బుధవారం నాడు ఉత్తరాషాఢ రవి నక్షత్రంతో వచ్చింది. ఓకే. సో రవి నక్షత్రంతో వచ్చింది కాబట్టి అసలు మామూలుగా కూడా బుధవారం నాడు రాముల వారిని పూజించడం అనేది జరుగుతుంది. కానీ ఈసారి తప్పనిసరి. సో ఖచ్చితంగా ఈ రోజు రాముడికి సంబంధించిన ఏమైనా సరే స్తోత్రాలు చదువుకోవటం, ముఖ్యంగా రామరక్ష స్తోత్రం అని ఉంటుంది, లేదా ఆదిత్య హృదయం అనేది ఇక్కడ అది కూడా మనకి రాముల వారి సందర్భంలోనే ఈ ఆదిత్య హృదయం అనేది రావటం అనేది జరిగింది. కనుక ఖచ్చితంగా ఈ రోజు మనం ఆదిత్య హృదయం ఒకసారి చదవటం, రామరక్ష స్తోత్రం ఒకసారి చదవటం చేస్తే కనుక అదొకటి, అది కామన్, ఎవరితో సంబంధం లేకుండా మనం చేయగలిగేది. తర్వాత రెండోది ఏంటంటే, కొంతవరకు ఈ జనవరి ఈసారి బుధవారంతో ప్రారంభం అవుతుంది కనుక బుద్ధి బలంతో పనిచేసే వాళ్ళు, అంటే శారీరకంగా పనిచేసే వాళ్ళకి కాకుండా మనం ఏదైనా సరే ఇప్పుడు కూర్చుని ఏదైనా ఒక మనసు బుర్రతో పెట్టి చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో, అంటే అకౌంటెంట్లు అనుకోండి, లాయర్లు అనుకోండి, ఇలా ఏదైనా సరే శారీరక శ్రమతో, అంటే యంత్రాలు నడిపే వాళ్ళు అలాంటి వాళ్ళు కాకుండా, అంటే శారీరక శ్రమతో చేసే వాళ్ళ కన్నా కూడా బుద్ధి బలంతో చేసే వాళ్ళకి ఈ ఏడాది ఎక్కువ బాగుంటుంది. ఓకే. సో అలాంటి వృత్తులు నిర్వహిస్తున్న వాళ్ళకి కొంతవరకు ఈ అభివృద్ధి ఆశాజనకంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. ఈ శారీరకంగా అంటే యంత్రాలతోనూ పనిముట్లతోనూ ఇలా కూలీనాలి చేసేవాళ్ళు, ఇలా శారీరక శ్రమ. సో ఆ శారీరక శ్రమ పడే వాళ్ళకి పాపం అభివృద్ధి కొద్దిగా స్లోగానే ఉంటుంది ఈ నెల, ముఖ్యంగా ఈ సంవత్సరం వాళ్ళకి కొద్దిగా బాగుంటుంది. బుధవారం కలిసి రావటం, పైగా ఉత్తరాషాఢ కాబట్టి అది ఏమంటాం కొద్దిగా స్పార్క్నెస్, అంటే కొద్దిగా తొందరగా చొచ్చుకుపోవటం అనేది, వేగం అనేది, తేజస్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే, ఇది ఉత్తరాషాఢ నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఒక 6 నక్షత్రాల వాళ్ళకి కొంత ఎక్కువ జాగ్రత్త ఉండాలి, ఒక 6 నక్షత్రాల వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంటుంది. సో ఈ 6 నక్షత్రాల్లో ఏంటంటే కనుక స్వాతి, ఆరుద్ర, శతభిషం, తర్వాత మన పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, అంటే 3 రాహు నక్షత్రాలు ఉంటాయి, 3 శని నక్షత్రాలు ఉంటాయి. ఈ 6 నక్షత్రాల వాళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటాయి. ఓకే, ఈ సంవత్సరం అంతా కూడా. సో కొద్దిగా అనారోగ్యాలు, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో ఒకసారి ఆకస్మిక మార్పులు, తర్వాత వచ్చేప్పటికి ఇంట్లో భార్యాభర్తల మధ్యలో కొద్దిగా విభేదాలు, ఈ 6 నక్షత్రాల వాళ్ళకి మాత్రం ఏవో రకమైన గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. కనుక ఈ 6 నక్షత్రాల వాళ్ళు ఈ ఏడాది ఏం చేయాలని ఒకసారి చెప్తాను, అసలు అందరూ చేసుకునేదే చెప్తాను. ఈ 6 నక్షత్రాలకి తప్పనిసరి. ఓకే. అందరూ అలాగే ప్రతి ఒక్కరికి చేసుకునేది ఎలాగో మనం ఒకటి చెప్తాము, కానీ మిగతా వాళ్ళు సంగతి ఎలా ఉన్నా ఖచ్చితంగా ఈ 6 నక్షత్రాల వాళ్ళకి అయితే కనుక ఇంకొద్దిగా అవసరం. ఓకే. సో 6 నక్షత్రం మళ్ళీ ఇంకొకసారి ఓకే, ఆరుద్ర అనేది, స్వాతి అనేది ఒకటి, శతభిషం అనేది, తర్వాత పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరభద్ర నక్షత్రం. కానీ ఇదే సంవత్సరం ఒక 6 నక్షత్రాల వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పిన. అవును, మొదట్లో చెప్పుకున్నాం. రైట్. కనుక అది ఏ నక్షత్రాల వాళ్ళకి బాగుంటుంది అంటే కనుక అది పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. ఓకే. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది, జ్యేష్ఠ నక్షత్రం వారికి బాగుంటుంది, తర్వాత వచ్చేప్పటికి రేవతి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. ఓకే.
సో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, విశాఖ మరియు పూర్వభద్ర, పునర్వసు ఈ 6గురికి ఏమో ఎక్కువ బాగుంటుంది, ఓకే, వాళ్ళకి తక్కువ బాగుంటుంది. మొదటి చెప్పిన 6 నక్షత్రాలకి తక్కువ తక్కువగా ఉంటుంది. ఇంకా మిగతా నక్షత్రాలకి సమానంగా ఉంటాయి, మిశ్రమంగా. కానీ ఎక్కువ మంచి ఎక్కువ చెడు ఇవి. సో ఈ రకంగా ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఎక్కువ ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనం సరే బాగుండకపోయినా కొత్త సంవత్సరంలో మనం ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మనం ఏదో వాటిని అమలు చేస్తామా అమలు చేయవా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కొన్ని తీర్మానాలు అయితే చేసుకుంటారు. రేపంటే నేను తెల్లారేలా కొందరు అనుకుంటారు, రేపంటే నేను 8ంటికి అన్నం తినేసి మిగతా పనులు చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన టార్గెట్లు పెట్టుకుంటాం. మొదట ఒక 4-5 రోజులు ఉత్సాహంగా చేసేస్తాం, కానీ తర్వాత మళ్ళీ వాటిని ఏదో రకంగా అశ్రద్ధ చేస్తూ ఉంటాం. సో కానీ సరే ఎవరు ఏం చేసుకుంటారు అనేది పక్కన పెడితే ఇక్కడ మనం ఉన్నంతలో చేయడానికి, అంటే నాకు 5 నిమిషాలే కుదిరితే 5 నిమిషాల్లోనే మనం చెప్పే రెమెడీస్ అన్ని అయిపోతాయి జనరల్ గా. సో గంటల పాటు దేవుడి దగ్గర ఉండేవి మనం ఎలాగో చెప్పట్లే. సో కానీ మనం ఇక్కడ అందిస్తున్న సూత్రం ఏంటి అంటే గనక ఈ సంవత్సరం మనకి కావాల్సింది ఒకటి గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆదిత్యం చెప్పాం, అంటే సూర్య ఆరాధన, రామారాధన. ఓకే, రాముడికి సంబంధించిన ఆరాధన, సూర్యుడికి సంబంధించిన ఆరాధన ఎక్కువ అవసరం. ఓకే, అవి మీరు చేసుకోండి. ఈ సంవత్సరం మీకు కుదిరితే వీటికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఈ సంవత్సరం మీకు మరింత మెరుగుంటుంది. ఓకే, కానీ అలా పూజలతో సంబంధం లేకుండా మనం చాలా తేలికైనది ఇంకో పద్ధతి ఎలాగో చెప్తున్నాం కదా. సో ఆ రకమైన పద్ధతిలో చెప్పినప్పుడు ఏంటి అంటే కనుక ఇక్కడ ఓం అందరికీ తెలిసింది చాలా తేలికైన మంత్రం, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది చదువుకుని ఏం చేయాలి అంటే గనక దీనికి 12 బుధవారాలు 12 బుధవారాలు మనము పానకం నివేదన చేస్తే చాలు. ఓకే, పానకం ఒక్కటి పెడితే సరిపోతుంది. 12 బుధవారాలు చేయాలి. ఈ 12 బుధవారాలు పానకం ఉత్తి రోజుల్లో మీరు చదువుకుని ఏది ఉంటే మీ ఇంట్లో అందుబాటులో ఉన్నది పెట్టండి. కానీ నేను చెప్పేది మటుకు 12 బుధవారాలు చేయాలంటే ఇంచుమించు 3 నెలలు చేయాలి. ఓకే, ఈ శ్రీరామ జయరామ జయ జయరామ అనేది 3 నెలలు చేయాలి. సో 12 బుధవారాలు అంటే యావరేజ్ గా 3 నెలలు. సో ఉత్తి రోజుల్లో మటుకు ఏదైనా పెట్టుకోండి, నైవేద్యం పర్వాలేదు. కానీ బుధవారాలు మాత్రం పానకం పెట్టండి, అంతే, ఇంకేం చేయక అవసరం కూడా లేదు. అయితే ఒకవేళ మనం ఎప్పటిలాగానే ఏదైనా సరే ఈ సంవత్సరం బాగుండడానికి ఏదైనా స్విచ్ వర్డ్, అలా స్విచ్ వర్డ్ గా మనం కనుక చూసినప్పుడు ఈ నెల మనం చేయాల్సింది ఏంటి అంటే గనక చాలా తేలికైనది. మనము 2 అక్షరాలతో ఉన్న స్విచ్ వర్డ్ అనేది చెప్తాను, అది చేసుకోండి. అది ఏంటి అంటే కనుక బ్రహ్మ, అంతే. బ్రహ్మ. ఓకే, బ్రహ్మ 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 అనుకోవటమే. సో దీనివల్ల ఏంటంటే మనం ముఖ్యంగా ఈ క్రియేటివిటీ, అంటే మనం ఏదైనా సరే వర్క్ లో ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్, సృజనాత్మక అనేది కోరుకున్న వాళ్ళకి మరింత బాగా కూడా ఉపయోగపడటం అనేది ఉంటుంది. కనుక ఓం అవసరం లేదు, బ్రహ్మ 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 అంటే చాలు, అది వాళ్ళకి పనికొచ్చే స్విచ్ వర్డ్. నిజంగా చాలా చక్కగా చెప్పారు గురువు గారు. కొత్త సంవత్సరంతో ఒక కొత్త స్విచ్ వర్డ్ కూడా అందరికీ. కొత్త సంవత్సరంతో ఏదైనా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు అనుకుంటారు, ఈ రోజు నుంచి నేను ఎలాగైనా ఇదే పాటిస్తానని అనేసి, కానీ అప్పుడప్పుడు తప్పిదాలు చేస్తుంటారు. కానీ మీరు చెప్పినట్టు పాటించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అనుకునే అన్ని 2025 సంవత్సరాలు అంటే 2024 సంవత్సరాల్లో ఏమైనా మిగిలిపోయిన కోరికలు కూడా ఖచ్చితంగా తీరుతాయి. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.